లక్ష్మణ్ గారు మాట్లాడు. అధ్యక్ష, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రైతుల మీద పూర్తి స్థాయి చర్చ జరగాలనే నిన్న ఎక్కడ కూడా మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వలేదు. చర్చ జరగాలి. మేము కూడా నిన్న సలహాలు ఇచ్చాం, సద్విమర్శలు చేశాం. ఎక్కడ కూడా నిన్న డిబేట్లో రైతులకు సంబంధించిన అంశాలు మేము చర్చించాం. కానీ ఇవాళ సెకండ్ డే మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాము, అనుమతి ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడదాం చెప్తే మంత్రి గారు మేమేదో మొత్తం అడ్డుకుంటున్నాము, మంత్రులకు మేము రైతులకు వ్యతిరేకము, రైతుల ఆత్మహత్యలకు మీరు ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తాం, ఇది మాట్లాడడం పద్ధతి కాదు కదండి. ఇప్పుడు మేము నిన్న అంత సహకరించాము, ఇవాళ మీరు జవాబు చెప్పిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మేము మళ్ళీ వాళ్ళ దాని మీద ప్రశ్నలు వేస్తాం, మీరు జవాబు చెప్పండి. మీరు కావాల్సిందల్లా కూడా ఫైనల్లీ రైతులకు భరోసా కల్పించాలి సభ అనేది మా ఉద్దేశం. అంతేగాని సభను అడ్డుకోవాలి, ఏదేదో మాకేదో దాని పేరు రావాలా, మాకేదో పత్రికల్లో వార్తలు రావాలనే ఉద్దేశంతో ఎప్పుడు మేము మాట్లాడలేదు. కనీసం మీరన్నా మా రెస్క్యూలోకి వచ్చి మీరు మాట్లాడారు. మంత్రి గారికి అవకాశం వచ్చిన మైకులో ఇష్టానుసారంగా అందరితో పాటు మీ అందరు రైతులకు వ్యతిరేకము, మీరందరూ కూడా మీరు మాట్లాడడానికి సిద్ధంగా రోజంతా మాట్లాడండి సార్. ఎందుకు ఇవాళ అడ్జర్న్మెంట్ సెకండ్ డే ఇస్తే అనుమతి ఇవ్వాలి అడగడానికి మేము లేచినాం. ఎందుకంటే హైదరాబాద్లో నేను ఒక్కరోజు 13 ట్రైన్ స్నాచింగ్ లేదు సార్. హైదరాబాద్ రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి మేము పంపించలేదు. టెక్నికల్ రీజన్స్లో మీరు వద్దనుకున్నారు, వాళ్ళు చెప్పితే సరిపోతుండే. అది కూడా చెప్పడానికి అవకాశం లేకపోతే ఫ్లోర్ లీడర్స్గా ఒక పార్టీ ప్రతినిధులుగా మేము మాట్లాడడానికి అవకాశం లేకపోతే మీరు ఈ విధంగా చేయడం మంచిది కదా సార్. ఇప్పటికి కూడా చర్చ జరపండి, పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రభుత్వం ఏం భరోసా ఇస్తుంది రైతులకు, తప్పకుండా మేము చివరికి రైతులకు భరోసా కల్పించాలా. భవిష్యత్తులో ఆత్మహత్యల నివారణ చర్యలు తీసుకుంటుందేమో మేము కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది అంగీకరిస్తే మేము కూడా దానికి ఆమోదిస్తాం, లేకపోతే మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం.